హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నవోదయ విద్యాలయ సమితి 6th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్ 2019-2020 2019-2020 పేపర్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మీ అందరికీ తెలుసు, ఈ నవోదయ ఎంట్రన్స్ టెస్ట్లో 3 పార్ట్స్ అనేటువంటివి ఉంటాయి. అందులో ఫస్ట్ పార్ట్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, సెకండ్ అర్థమెటిక్, థర్డ్ లాంగ్వేజ్ టెస్ట్ 3 ఉంటాయి. ఈ మెంటల్ ఎబిలిటీలో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి. అలాగే అర్థమెటిక్లో 20 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉంటాయి. లాంగ్వేజ్ టెస్ట్లో 20 క్వశ్చన్స్, 25 మార్క్స్, టోటల్గా 80 క్వశ్చన్స్, 100 మార్క్స్ కోసం ఈ పేపర్ అనేటువంటిది ఉంటుంది. ఇందులో ఫస్ట్ పార్ట్ మెంటల్ ఎబిలిటీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో మనం నవోదయ పార్ట్ 1 మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది డిస్కస్ చేసుకుందాం. ఈ మెంటల్ ఎబిలిటీలో 10 పార్ట్స్ ఉంటాయి. 10 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ ఆడ్ మెన్ అవుట్. ఆడ్ మెన్ అవుట్ అంటే ఇందులో 4 పిక్చర్స్ ఇస్తారు. ఈ 4 పిక్చర్స్లో 3 ఒకే విధంగా ఉంటాయి, ఒక పిక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఏ పిక్చర్ అయితే డిఫరెంట్గా ఉంటుందో ఆ పిక్చర్ మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ 3 సర్కిల్స్ ఇచ్చి ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఇక్కడ 3 సర్కిల్స్ ఇచ్చి ఒక రాంబస్ ఇచ్చారు. ఇక్కడ 4 సర్కిల్స్ ఇచ్చి ఒక స్క్వేర్ ఇచ్చారు. ఇక్కడ 5 సర్కిల్స్ ఇచ్చి ఒక పెంటగాన్ ఇచ్చారు. అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్ని సర్కిల్స్ ఇచ్చారో అన్ని సైడ్స్ ఉండే ఒక షేప్ అనేటువంటిది ఇవ్వడం. ఇక్కడ చూడండి, 3 సర్కిల్స్ ఇచ్చి 3 సైడ్లు ఉండే ట్రయాంగిల్ ఇచ్చారు. 4 సర్కిల్స్ ఇచ్చి 4 సైడ్లు ఉండే స్క్వేర్ ఇచ్చారు. 5 సర్కిల్స్ ఇచ్చి 5 సైడ్లు ఉండే పెంటగాన్ ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం 3 సర్కిల్స్ ఇచ్చి 4 సైడ్లు ఉండే రాంబస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది డిఫరెంట్గా ఉంది. సో మనకి ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ బి అవుతుంది అనమాట. అదేవిధంగా సెకండ్ చూడండి, ఆర్యుఎన్ రన్, యుఎన్ఆర్, ఎన్కేయు, ఆర్ఎన్యు అన్నీ కూడా ఆర్యుఎన్ అనే అక్షరాలతోనే ఉన్నాయి. ఇక్కడ మాత్రం కే అనే అక్షరం అనేటువంటిది ఇక్కడ డిఫరెంట్గా వచ్చింది. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ సి అవుతుంది అనమాట. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక పెద్ద సర్కిల్ ఇచ్చి ఇక్కడ ఈ 2 సర్కిల్స్ ఇంటర్లింక్ అయ్యిండే ఈ 3వ సర్కిల్ అనేటువంటిది జస్ట్ టచ్ అయింది. ఇక్కడ కూడా అదేవిధంగా 2 సర్కిల్స్ ఇంటర్లింక్ అయ్యి 3వ సర్కిల్ మాత్రం టచ్ అయింది. ఇక్కడ కూడా 2 సర్కిల్స్ ఇంటర్లింక్ అయ్యి 3వ సర్కిల్ టచ్ అయింది. కానీ ఇక్కడ మాత్రం 3 సర్కిల్స్ ఒకదానికొకటి ఇంటర్లింక్ అవ్వడం జరిగింది. సో వీటన్నిటితో పోలిస్తే ఇది మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫోర్త్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ ఇచ్చి ఈ మధ్యలో ప్లస్ ఇచ్చి దీనికి ఒక డయాగ్నల్ గీశారు, ఈ మధ్యలో ఇలా గీశారు. అన్నిటికీ కూడా సేమ్ ఇదే మాదిరిగా ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఒక డాట్ అనేటువంటిది ఇక్కడ ఎక్స్ట్రాగా గీయడం జరిగింది. సో వీటన్నిటితో పోలిస్తే ఆప్షన్ బి అనేటువంటిది డిఫరెంట్గా ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ పార్ట్ 2 ఫిగర్ మ్యాచింగ్. ఫిగర్ మ్యాచింగ్ అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఫిగర్ ఒకటి ఇస్తారు. ఈ ఫిగర్తో మ్యాచ్ అయ్యే ఫిగర్, ఈ 4గింట్లో ఏ ఫిగర్ అయితే మ్యాచ్ అవుతుందో అది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇదే విధంగా మ్యాచ్ అయ్యే ఫిగర్ కోసం మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఈ ఫిగర్ ఉంది చూడండి, దీని మాదిరిగా ఉండే పిక్చర్ ఏమైతే మనకు ఉందో అది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ దీనికి ఈ లైన్కి ఒక 2 సర్కిల్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ సర్కిల్స్ అనేటువంటివి చిన్న సర్కిల్స్ అనేటువంటివి లేవు. సో ఇది ఆన్సర్ కాదు. దీనికి ఆ పిక్చర్ మాదిరిగా ఉండే ఇలా ఉండే ఈ షేప్ అనేటువంటిది ఇక్కడ లేదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ఈ పిక్చర్లో ఇలా చూడండి, ఇక్కడ యారోస్ అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ యారోస్ అనేటువంటివి లేవు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్లో చూసినట్టయితే 2 క్రాస్ లైన్స్ అనేటువంటిది ఇచ్చి ఇక్కడ రామన్ నెంబర్స్ మొత్తం 4 దగ్గర రామన్ నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ 2 అని ఇచ్చారు, ఇక్కడ 3 అని ఇవ్వడం జరిగింది. కానీ ఇందులో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఈ నెంబర్స్ ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది. సో ఇది కాదు. 4 లైన్స్ అనేటువంటిది ఇచ్చారు, ఇది కూడా కాదు.
ఇది చూడండి, ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇదే ప్లేస్లో ఇక్కడ 2 2, ఇదే ప్లేస్లో ఇక్కడ 3 3 ఇచ్చారు. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డిలో చూసుకున్నట్టు ఇక్కడ 1 ఇచ్చారు చూడండి, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఒక రే అనేటువంటిది ఇటు సైడ్ ఉండే ఒక రే ఇచ్చారు. అదేవిధంగా ఇంకొక లైన్ ఇచ్చి ఈ చివరిలో ఎక్స్ అనే మార్క్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక యారో సింబల్ ఇచ్చారు. ఇదే విధంగా ఇక్కడ ఇంకోటి సింబల్ ఇచ్చి పైన ప్లస్ మార్క్ అనేటువంటిది, క్రాస్ సింబల్ ఇచ్చి కింద లైన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ ఏ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఫిగర్లో ఇక్కడ ప్లస్ సింబల్ అనేటువంటిది ఇచ్చారు, కానీ ఇందులో మాత్రం మల్టిప్లికేషన్ సింబల్ ఇంటూ సింబల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది ఆన్సర్ కాదు. అదేవిధంగా ఆప్షన్ సిలో కనుక చూసుకున్నట్లయితే ఈ సింబల్ ఇక్కడ యారో అనేటువంటిది క్వశ్చన్ ఫిగర్లో లేదు, ఇక్కడ ఇచ్చారు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ డిలో చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి యారో అనేటువంటిది ఇచ్చారు, కానీ ఇక్కడ లేదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ బి కనుక పరిశీలించినట్లయితే క్వశ్చన్ ఫిగర్లో ఏ విధమైన షేప్లు అయితే ఉన్నాయో అదే విధమైన షేప్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ బి అనేటువంటిది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ 8th క్వశ్చన్ని 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఈ డయాగ్నల్స్కి యారో సింబల్ అనేటువంటివి ఇక్కడ గీయడం జరిగింది. సో అదే విధమైన షేప్లు ఎక్కడ ఉన్నాయో ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. చూడండి, ఈ యారో అనేటువంటిది ఆప్షన్ ఏలో ఉండే యారో అనేటువంటిది ఇక్కడ వేరే వైపుగా చూపిస్తుంది. సో డైరెక్షన్ అనేటువంటిది ఇక్కడ రాంగ్గా చూపిస్తుంది, ఈ వైపుగా చూపించలేదు. సో ఇది రాంగ్ పిక్చర్ అవుతుంది. ఆప్షన్ సిలో కూడా అదే విధంగా రాంగ్గా చూపిస్తున్నారు. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఆప్షన్ బిలో కూడా చూడండి, ఇక్కడ మనకి రాంగ్ డైరెక్షన్ అనేటువంటిది చూపించడం జరుగుతుంది. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. ఆప్షన్ డి అనేటువంటిది ఇక్కడ కరెక్ట్గా చూపిస్తుంది క్వశ్చన్ ఫిగర్లో ఉన్నట్టుగా. సో ఆప్షన్ డి అనేటువంటిది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ 3 ప్యాటర్న్ కంప్లీషన్. ప్యాటర్న్ కంప్లీషన్లో మనకు ఒక ఇన్కంప్లీట్ పిక్చర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ ఫిగర్లో ఏ విధమైన ప్యాటర్న్తో అయితే ఆ పిక్చర్ ఫిల్ చేయడం జరిగిందో అదే విధమైన ప్యాటర్న్తో ఇక్కడ మనం ఈ ఖాళీగా ఉండే ప్లేస్ని, ఈ ఎంటీ ప్లేస్ని మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ 4 పిక్చర్స్లో ఏ పిక్చర్ అయితే ఇక్కడ సరిగ్గా సరిపోతుందో అది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది మనం సింపుల్గా చేయడానికి ఒక ట్రిక్ ఏంటంటే, ఇక్కడ మనకి క్వశ్చన్ ఫిగర్లో 4 పార్ట్స్ ఉంటాయి. అందులో ఒక పార్ట్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏం చేయాలో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఈ ఒక పార్ట్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మధ్యలో ఎక్స్ వచ్చింది, ఎక్స్ వచ్చి ఈ మధ్యలో ఒక లైన్ అనేటువంటిది ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, ఎక్స్ వచ్చి మధ్యలో ఒక లైన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఆ విధంగా ఉండే పిక్చర్ ఏమొస్తుంది, ఆప్షన్ ఏ అనేటువంటిది మనకి ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఎక్స్ వచ్చి మధ్యలో ఒక లైన్గా వచ్చింది. సో ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ ఏ అవుతుంది. అదేవిధంగా 10th క్వశ్చన్ చూసినట్లయితే 10th క్వశ్చన్లో కూడా చూడండి, ఒక రాంబస్ షేప్ అనేటువంటిది ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒక రాంబస్ షేప్ ఇచ్చి దానికి లోపల వైపుగా ఒక యారో సింబల్ ఇవ్వాల్సి ఉంటుంది. లోపల వైపుగా యారో సింబల్ ఇచ్చి మధ్యలో ఈ యారోకి మధ్యలో ఒక లైన్ అనేటువంటిది గీయవలసి ఉంటుంది. సో ఆన్సర్లో ఏమొస్తుంది, మనకి ఒక లైన్ వచ్చి లోపల వైపుగా యారో రావాలి. సో ఇక్కడ చూడండి, మనకి ఒక లైన్ వచ్చి లోపల వైపుగా యారో వచ్చింది. కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి కావాల్సిన ఆన్సర్లో ఈ విధంగా లైన్ అనేటువంటిది రావాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ రాంగ్ డైరెక్షన్లో వచ్చింది. సో ఇది మనకి ఆన్సర్ కాదు, క్లియర్గా తెలుస్తుంది. ఇది కూడా కాదు. ఆప్షన్ డి కనుక పరిశీలించినట్లయితే మనకి కావాల్సిన ప్యాటర్న్లో ఇది అనేటువంటిది ఉంది, కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 11th క్వశ్చన్లో కూడా మనకి ప్లస్ మాదిరిగా ఉంది. ఈ మధ్యలో ఒక లైన్స్ అనేటువంటిది ఈ పరదా మాదిరిగా ఉండే షేప్ అనేటువంటిది ఈ విధంగా రావడం జరిగింది. చూడండి, ఈ విధంగా ఒక డార్క్ లైన్ అనేటువంటిది ఈ విధంగా వచ్చి మరలా దాని కింద ఈ లైన్స్ వచ్చే మనకి ఈ విధంగా లైన్స్ రావాలి.
మరలా ఈ లైన్స్ అనేటువంటిది ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత కింద డాట్స్ అనేటువంటివి రావాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఉండే పిక్చర్ అంటే లైన్స్ డాట్స్ మనకి ఈ వైపున రావాలి. ఆప్షన్ ఏ కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ డాట్స్ అనేటువంటివి చూసినట్లయితే మనకి ఇటువైపు వచ్చాయి, కానీ మనకి ఇందులో క్వశ్చన్లో ఈ వైపున మనకి డాట్స్ అనేటువంటివి రావాల్సి ఉంది, అంటే ఇటువైపు రావాల్సి ఉంది, కానీ ఇవి రాంగ్ ప్లేస్లో ఉన్నాయి. సో ఆప్షన్ ఏ అనేటువంటిది కాదు. ఆప్షన్ బిలో కూడా ఇవి చూడండి, ఈ డాట్స్ అనేటువంటి పై వైపున ఉన్నాయి. పై వైపున అంటే మనకి ఇక్కడ వస్తాయి, ఈ పై వైపుకి వస్తాయి. సో ఇది కూడా కాదు. ఆప్షన్ సిలో డాట్స్ అనేటువంటివి చూడండి, ఈ డాట్స్ అనేటువంటివి కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఈ లైన్స్ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే లైన్స్ కూడా ఉన్నాయి. మీదన డార్క్గా షేడ్ చేసిన పార్ట్ కూడా ఉంది. ఆప్షన్ డిలో చూడండి, ఈ షేడ్ పార్ట్ ఈ లైన్స్ అనేటువంటివి తారుమారయ్యింది. మనకి కావాల్సిన ఫిగర్లో ఈ విధంగా రావాలి, కానీ ఇందులో తారుమారుగా ఉన్నాయి, కాబట్టి డి కాదు. ఆప్షన్ సి అనేటువంటిది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. 12th క్వశ్చన్లో చూడండి, 12th క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక స్క్వేర్ అనేటువంటిది కంప్లీట్ చేసి ఈ డార్క్గా ఉండే పార్ట్ ఈ మధ్యలో ఒక సర్కిల్ అనేటువంటిది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సర్కిల్గా రావాల్సి ఉంటుంది. సర్కిల్ రాసి మరలా లోపల ఒక లైట్ షేడెడ్గా ఒక స్క్వేర్ అనేటువంటిది ఇక్కడ రావాల్సి ఉంది. చూడండి, ఇది లైట్ షేడెడ్ ఉంది, లోపల ఉండే సర్కిల్ అనేటువంటిది అసలు షేడ్ లేకుండా ఉంది, బయట ఉండే స్క్వేర్ అనేటువంటిది ఫుల్ డార్క్ షేడ్గా ఉంది. ఇదంతా డార్క్ షేడ్, ఇది లైట్ షేడ్, ఇది అసలు షేడ్ లేదు. సో ఇక్కడ చూడండి, డార్క్ షేడ్, ఇది లైట్ షేడ్ కాకుండా ఇది ఇక్కడ అసలు షేడ్ లేకుండా ఉంది. సో ఆన్సర్ ఇది కాదు. చూడండి, ఇది బయట ఈ స్క్వేర్ అనేటువంటిది డార్క్ షేడ్ రావాలి ఆప్షన్ బిలో, కానీ ఇందులో డార్క్ షేడ్ లేదు, కాబట్టి ఆప్షన్ బి కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ సిలో కనుక గమనించినట్లయితే మనకి బయట పార్ట్ అంతా కూడా షేడ్ లేకుండా క్లియర్గా ఉంది, కానీ ఆప్షన్ సిలో లైట్ షేడ్తో ఉంది. సో ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ డిలో కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి షేడ్ లేకుండా ఉంది, దాని తర్వాత డార్క్ షేడ్తోని ఒక స్క్వేర్ పార్ట్, అదేవిధంగా లైట్ షేడ్తో ఒక స్క్వేర్ పార్ట్, షేడ్ లేకుండా ఒక సర్కిల్ పార్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ అయినటువంటి ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ పార్ట్ 4 ఫిగర్ సిరీస్ కంప్లీషన్. ఈ ఫిగర్ సిరీస్ కంప్లీషన్లో 3 పిక్చర్స్ ఇస్తారు. ఈ 3 పిక్చర్స్ ఒక ఆర్డర్లో ఉంటాయి. ఏ ఆర్డర్లో ఉన్నాయో గమనించి అదేవిధంగా 4th పిక్చర్ కూడా ఇదే ప్యాటర్న్లో ఇదే ఆర్డర్లో వస్తుంది. సో ఈ 4గిట్లో ఇక్కడ రావాల్సిన 4th పిక్చర్ ఏదో మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. 13th క్వశ్చన్ కనుక పరిశీలించినట్టయితే ఇక్కడ ఒక స్వస్తిక్ మార్క్ అనేటువంటిది ఇచ్చి ఒకవైపు మల్టిప్లికేషన్ సింబల్, సర్కిల్, ప్లస్, ఒక ట్రయాంగిల్ షేపు ఇచ్చారు. దాని తర్వాత ఏమైంది, ఇక్కడుండే ట్రయాంగిల్ షేప్ అనేటువంటిది నెక్స్ట్ పిక్చర్లోకి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చింది, అంటే ఈ డైరెక్షన్లో వచ్చింది. ప్లస్ సింబల్ కూడా పైకి వచ్చింది, సర్కిల్ సింబల్ కూడా కిందకు వచ్చింది. అంటే ఏమవుతుంది, ఇవన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయి. క్లాక్ వైజ్ అంటే గడియారం తిరిగే దిశలో ఇవన్నీ కూడా తిరుగుతున్నాయని మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇది క్లాక్ వైజ్లో మరలా తిరుగుతుంది, అంటే ఇక్కడుండే సర్కిల్ సింబల్ అనేటువంటిది పై వైపుకి వస్తుంది. చూడండి, ఇక్కడ ఉండే సర్కిల్ సింబల్ అనేటువంటిది ఇక్కడ పై వైపుగా రొటేట్ చేసి ఇక్కడికి రావాలి. ఏమవుతుంది, ఈ పై వైపుగా ఉండే సర్కిల్ సింబల్ ఎక్కడ ఉందో గమనించండి. ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ సిలో కూడా ఉంది. ఇవి రెండు ఇట్లా లేదు, కాబట్టి ఇవి రెండు రాంగ్ ఆన్సర్లు అవుతాయి. దాని నెక్స్ట్ ఏమవ్వాలి, ఇక్కడుండే ప్లస్ సింబల్ అనేటువంటిది, ఈ పైన ఉండే ప్లస్ సింబల్ అనేటువంటిది ఇక్కడ కిందికి రావాల్సి ఉంటుంది, అంటే ఇక్కడికి రావాల్సి ఉంటుంది, ఈ పక్కకి రావాల్సి ఉంటుంది. సో ఈ పక్కన ఉండే ప్లస్ సింబల్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ మాత్రమే ప్లస్ సింబల్ ఉంది. ఆప్షన్ సిలో ప్లస్ లేదు, యారో సింబల్ ఉంది. సో ఇది కాదు, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి, యారో ఇక్కడ ఉండే లైట్ సర్కిల్ పైకి వచ్చింది, ప్లస్ సింబల్ కిందకు వచ్చింది, యారో సింబల్ పక్కకి వచ్చింది, మళ్ళీ సేమ్. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ
బోర్లించిన గిన్నె మాదిరిగా ఉండే ఒక షేప్ వచ్చింది. దాని మీద మరలా ఇంకొక గిన్నెని ఉంచడం జరిగింది. దాని నెక్స్ట్ పిక్చర్లో వచ్చేటప్పటికి ఇది ఫిల్ అయింది. ఒక పార్ట్ ఫిల్ అయింది. దాని నెక్స్ట్ పిక్చర్లో రెండో పార్ట్ కూడా ఫిల్ అయింది. అంటే దాని నెక్స్ట్ పిక్చర్లో ఏ పార్ట్ ఫిల్ అవ్వాల్సి ఉంటుంది చూడండి. ఇవి కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫస్ట్ ఈ పార్ట్, నెక్స్ట్ ఈ పార్ట్, అంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పార్ట్ ఫిల్ అవ్వాల్సి ఉంటుంది. ఈ పార్ట్ ఇక్కడ ఈ పార్ట్ ఫిల్ అవ్వాల్సి ఉంటుంది. ఈ పార్ట్ ఫిల్ అయ్యే పిక్చర్ మనకి ఇందులో ఏం కనిపిస్తుంది? ఆప్షన్ ఏ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 15th క్వశ్చన్ కనుక పరిశీలించినట్లయితే ఒక ట్రయాంగిల్ షేప్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ట్రయాంగిల్ షేప్లో ఒకసారి 15th క్వశ్చన్ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 15th క్వశ్చన్లో మనకు ఒక ట్రయాంగిల్ షేప్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ ట్రయాంగిల్ షేప్లో ఒకవైపున మధ్య ఒక సైడ్ నుంచి ఒక డయాగ్నల్ అనేటువంటిది గీశారు. ఈ డయాగ్నల్ గీసి డయాగ్నల్కి ఒకవైపు ప్లస్, ఒకవైపు మల్టిప్లికేషన్ సింబల్, ఒకవైపు మైనస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ సింబల్స్ కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ ఉండే మల్టిప్లికేషన్ సింబల్ నెక్స్ట్ పిక్చర్లో ఈ వైపుకి రావడం జరిగింది. అంటే ఇవి మనకి ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయి. చూడండి, ఈ ప్లస్ సింబల్ నెక్స్ట్ పిక్చర్లో డౌన్ అయింది, అంటే కిందకి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఉండే మైనస్ సింబల్ ఇక్కడికి వచ్చింది. అంటే ఏంటవుతుంది? ఈ మూడు సింబల్స్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయని మనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ డయాగ్నల్ అనేటువంటి ఈ మధ్యలో ఒక డయాగ్నల్ అనేటువంటి గీశారు. ఈ డయాగ్నల్ ఏ విధంగా అవుతుంది? ఫస్ట్ ఇటువైపు ఉంది, నెక్స్ట్ డైరెక్షన్ ఈ వైపు వచ్చింది, మరలా మొదటి పిక్చర్లో ఉండే మాదిరిగానే ఈ వైపుకి వచ్చింది. అంటే నెక్స్ట్ పిక్చర్లో ఏమవుతుంది? ఈ సెకండ్ పిక్చర్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఫోర్త్ పిక్చర్లో కూడా ఈ వైపున రావాల్సి ఉంటుంది. ఆ విధంగా వచ్చే ఆప్షన్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ ఆప్షన్ బి ఉంది, ఆప్షన్ సి కూడా ఉంది. ఇందులో చూడండి, ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉండే సింబల్స్ కనుక పరిశీలించినట్టయితే ఇక్కడ మనకి ఈజ్ ఈక్వల్ టు అనే ఒక వేరే సింబల్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బిలో మనకి ఈజ్ ఈక్వల్ టు అని వేరే సింబల్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఆన్సర్ కాదు. ఆప్షన్ సిలో చూడండి, ఇవి సింబల్స్ అనేటువంటివి రొటేట్ అవ్వడం జరిగింది క్లాక్ వైజ్. ఇక్కడ ఉండే ప్లస్ సింబల్ ఇటువైపు వచ్చింది, మైనస్ సింబల్ ఇక్కడికి వచ్చింది, ఈ మల్టిప్లికేషన్ సింబల్ అనేటువంటివి ఈ ప్లస్ ఉండే సింబల్కి వచ్చింది. సో ఆప్షన్ సి అనేటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. 16th క్వశ్చన్లో ఇక్కడ 4 సింబల్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ డివైడెడ్ బై 4 సింబల్స్ ఇవ్వడం జరిగింది. ఇవి ఏమయ్యావి? ఈ నెక్స్ట్ పిక్చర్లోకి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ ఉండే ప్లస్ సింబల్ అనేటువంటిది ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఏమైంది? ఈ సింబల్ అనేటువంటిది దిగువకి వచ్చింది. అంటే ఇది ఇక్కడ ఉండే మైనస్ సింబల్ ఏమైంది? నెక్స్ట్ పిక్చర్లోకి ఇక్కడికి వచ్చింది, చూడండి, ఈ ప్లేస్లోకి వచ్చింది. మల్టిప్లికేషన్ సింబల్ పైకి వచ్చింది, జాగ్రత్తగా గమనించండి, పైకి వచ్చింది. అంటే ఏమవుతున్నాయి? ఈ సింబల్స్ అన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయి. అంటే గడియారం తిరిగే దిశకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతున్నాయి, వ్యతిరేక దిశలో తిరుగుతున్నాయని అర్థమవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ సిలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఏమవుద్ది? ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ సింబల్ అనేటువంటిది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగి కిందికి రావాల్సి ఉంటుంది. అంటే ఈ ప్లేస్కి రావాలి, అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ రావాలి. ఈ మైనస్ అనేటువంటిది ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ డివైడెడ్ బై అనేటువంటిది ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి ఇక్కడికి వస్తుంది. అదేవిధంగా ప్లస్ అనేటువంటిది ఇక్కడికి వస్తుంది. ఇదే మాదిరిగా ఉండే పిక్చర్స్ ఇందులో మనకి ఆన్సర్స్లో ఏవి కనిపిస్తున్నాయి ఒకసారి జాగ్రత్తగా చూడండి. చూసినట్టయితే ఆప్షన్ డి అనేటువంటిది మనకి ఏ విధంగా మనం అనుకున్నాం అదేవిధంగా
ఈ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. పార్ట్ 5 ఎనాలజీ. ఎనాలజీలో మనకి మొదటన ఒక 2 పిక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 పిక్చర్స్కి ఏ విధమైన రిలేషన్ ఉందో మనం జాగ్రత్తగా పరిశీలించాలి. అదే విధమైన రిలేషన్షిప్ ఇక్కడ క్వశ్చన్ ఫిగర్కి ఆన్సర్ ఫిగర్కి కూడా అదే విధమైన రిలేషన్ ఉండేటట్టుగా మనం చూసుకొని ఇక్కడ ఆన్సర్ ఫిగర్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పిక్చర్ని కనుక 17th క్వశ్చన్లో పిక్చర్ని కనుక పరిశీలించినట్టయితే మనకి ఒక సర్కిల్ ఇచ్చి సర్కిల్లో ఒక స్క్వేర్లో ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పిక్చర్కి వచ్చేటప్పటికి ఈ లోపల ఉండే ట్రయాంగిల్ అనేటువంటిది బయట వైపుకి వచ్చింది. ఈ మధ్యలో ఉండే స్క్వేర్ అనేటువంటిది అదే విధంగా ఉండి ఈ బయట ఉండే సర్కిల్ అనేటువంటిది లోపలికి వెళ్ళింది. అంటే లోపల ఉండే పిక్చర్ బయటకు వచ్చింది, బయట ఉండే పిక్చర్ లోపలికి వెళ్ళింది. సో అదే విధమైన రిలేషన్ ఇక్కడ కూడా మనం ఈ 2 పిక్చర్స్ కూడా మధ్యన మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బయట ఉండే పిక్చర్ ఏముంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, లోపల సర్కిల్ ఉంది. ఇక్కడ మనకు ఆన్సర్లు ఏం రావాలి, లోపల ఉండే పిక్చర్ బయట రావాలి. అంటే ఏమవుతుంది, లోపల సర్కిల్ ఉంది కాబట్టి అది బయటకు వస్తుంది, మధ్యలో ఉండే స్క్వేర్ అదే మాదిరిగా ఉంటుంది, బయట ఉండే ట్రయాంగిల్ అనేటువంటిది లోపలికి వస్తుంది. ఈ విధంగా వస్తుంది. సర్కిల్, స్క్వేరు, ట్రయాంగిల్ అనేటువంటిది గీయాల్సి ఉంటుంది. అంటే సర్కిల్, స్క్వేరు, ట్రయాంగిల్. ఆప్షన్ డిలో చూసుకున్నట్టయితే ఈ ట్రయాంగిల్ అనేటువంటిది రివర్స్లో ఉంది. సో ఆప్షన్ డిలో ఇది రివర్స్లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆప్షన్ సిలో చూడండి, సర్కిల్, స్క్వేరు, ట్రయాంగిల్ వచ్చింది. సో ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ సి అవుతుంది. అదేవిధంగా 18th పిక్చర్ చూడండి. 18th పిక్చర్లో ఒక 2 యారోస్ అనేటువంటిది ఇచ్చి ఈ యారోస్ మధ్యన ఒక లైన్ అనేటువంటిది ఈ విధంగా గీశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్స్ట్ పిక్చర్లోకి వచ్చేటప్పటికి ఈ యారోస్ అనేటువంటివి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగాయి. ఈ విధంగా తిరిగి ఈ మధ్యలో లైన్ కూడా అలాగే ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి క్వశ్చన్ ఫిగర్లో ఒక యారో ఇచ్చి ఈ లైన్స్ అనేటువంటి ఇచ్చారు. ఆన్సర్ ఫిగర్లో ఏం రావాలి, ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగి ఈ విధంగా రావాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ఆన్సర్ అనేటువంటిది రావాల్సి ఉంది. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి, ఈ లైన్స్ అనేటువంటిది ఇదే విధంగా వచ్చి ఈ ఉండే ఎక్స్ట్రా లైన్ అనేటువంటిది ఇది డైరెక్షన్లో ఈ విధంగా వచ్చి ఇది కింద వైపుగా వస్తుంది. ఈ విధంగా వస్తుంది. సో ఆ విధంగా వచ్చే పిక్చర్ ఏది, ఆప్షన్ ఏ అనేటువంటిది రాంగ్ డైరెక్షన్లో ఉంది. సో ఇది మనకి ఆన్సర్ కాదు. ఆప్షన్ ఏబిసిలో ఒకసారి జాగ్రత్తగా, ఆప్షన్ బిసిడిలో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్టయితే సి అనేటువంటిది ఇక్కడ మనకి ఈ ఎక్స్ట్రా లైన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో సి కూడా ఆన్సర్ కాదు. మనం ఇక్కడ చెప్పాం ఈ ఎక్స్ట్రా లైన్ అనేటువంటిది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే ఇది కింద వైపుగా వస్తుంది, అంటే ఈ వైపుగా వస్తుంది, ఇలాగా వస్తుంది. సో ఆప్షన్ డి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈ ఆప్షన్ సిలో ఈ లైన్ అనేటువంటిది పై వైపుగా ఉంది, చూడండి గమనించండి. సో ఆప్షన్ బి అనేటువంటిది ఆన్సర్ కాదు. 19th క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే 19th క్వశ్చన్లో ఒక ఓవెల్ షేప్ అనేటువంటిది ఇచ్చి దానికి ఒక లైన్ అనేటువంటిది ఈ విధంగా ఒక యారో అనే సింబల్ అనేటువంటిది ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓవెల్కి ఒక యారో సింబల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పిక్చర్లోకి వచ్చేటప్పటికి ఈ యారో అనేటువంటిది పై వైపుగా చూపిస్తుంది. ఇప్పుడు ఒక యాంగిల్లో చూపించిన యారో దాని నెక్స్ట్ పిక్చర్లో పై వైపుగా చూపిస్తుంది. అంటే ఏమవుతుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది రొటేట్ అయింది అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుందని అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఫిగర్లో ఇక్కడ ఒక క్లాక్ సింబల్ ఇచ్చారు. ఇంచుమించుగా టైము 3 గంటలు చూపిస్తుంది అని అనుకుందాము. ఇది కనుక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే ఏమవుతుంది, 9 గంటలు అవుతుంది. అంటే ఇక్కడ ఉండే సింబల్ ఈ విధంగా మనకి చూపించాల్సి ఉంటుంది.
అంటే ఆప్షన్ డి అనేటువంటిది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్ కనుక చూసినట్టయితే ఈ మధ్యలో ఇక్కడ ఎక్స్ అనే సింబల్ అనేటువంటిది ఒక స్క్వేర్ ఇచ్చి మధ్యలో ఎక్స్ సింబల్ ఇచ్చారు. దాని తర్వాత ఏముంది, ఈ ఎక్స్ అనే సింబల్ అనేటువంటిది పెద్దగా చివరి వరకు ఈ డయాగ్నల్స్ పెంచడం జరిగింది. నెక్స్ట్ మనకి ఏం ఇచ్చారు, ఇక్కడ సర్కిల్ ఇచ్చి మధ్యలో ప్లస్ సింబల్ ఇచ్చారు. ఈ లోపల ఇక్కడ ఈ రెండు పిక్చర్లో ఈ ఎక్స్ సింబల్ అనేటువంటిది చివరి వరకు అంటే పెద్దదైంది. ఇక్కడ కూడా ఈ ప్లస్ సింబల్ అనేటువంటిది ఈ చివరి వరకు ఇది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ విధంగా ఎక్స్టెండ్ అవుతుంది. ఆ విధంగా ఎక్స్టెండ్ అయ్యే పిక్చర్ ఆప్షన్ బి ఉంది. సో ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఇప్పుడు పార్ట్ 6 జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. ఈ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ లో మనకి ఒక ఇన్కంప్లీట్ పిక్చర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్కంప్లీట్ పిక్చర్ ని మనం ట్రయాంగిల్ షేప్ లో కానీ, స్క్వేర్ షేప్ లో కానీ, సర్కిల్ షేప్ లో కానీ ఫిల్ అయ్యేటట్లుగా ఇదే విధమైన ప్యాటర్న్ లో ఉండి అది ఆ 3 షేపుల్లో ఏదో ఒక షేప్ లో వచ్చేటట్టుగా మనం చూడాలి. ఇప్పుడు ఈ 21st పిక్చర్ ని కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ 21st పిక్చర్ లో ఇది ఒక ఇన్కంప్లీట్ ట్రయాంగిల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ ఇన్కంప్లీట్ ట్రయాంగిల్ లో ఈ పార్ట్ లో మనకి ఏం పిక్చర్ రావాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్స్ లో, ఈ 4 ఆప్షన్స్ లో ఏ పిక్చర్ అయితే ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఒకసారి మనం ఈ పార్ట్ అనేటువంటిది ఫిల్ చేసి చూద్దాం. ఇక్కడ కనుక మనం ఫిల్ చేసినట్టయితే ఈ విధంగా వచ్చి చూడండి, ఈ విధంగా పైకి విధంగా వచ్చి ఈ విధంగా రావాల్సి ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత లోపల కూడా ఫిల్లింగ్ అనేటువంటిది ఈ విధంగా డార్క్ ఫిల్లింగ్ అనేటువంటిది ఇక్కడ మనకి రావాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ఇక్కడ ఈ పిక్చర్ అనేటువంటిది రావాలి. చూడండి, ఈ 4 పిక్చర్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆప్షన్ డి అనేటువంటిది మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఇది రాంగ్ ప్యాటర్న్. ఆప్షన్ డి, ఆప్షన్ సి అనేటువంటిది మనకి పిక్చర్ ఈ విధంగా రావాల్సిన పిక్చర్ ని ఈ విధంగా రావాలి మన పిక్చర్, కానీ అందులో ఇవనేటువంటిది రాంగ్ ప్యాటర్న్స్ లో ఈ 2 పిక్చర్స్ కూడా ఉన్నాయి. క్లియర్ గా తెలుస్తుంది ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేటువంటివి రాంగ్ ఆన్సర్స్ అని. ఇప్పుడు ఆప్షన్ ఏ గానీ ఆప్షన్ బి గానీ చెక్ చేస్తాం. ఆప్షన్ బి లో చూడండి, ఇది ఒక ఎక్స్ట్రాగా ఒక లైన్ అనేటువంటిది ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా కాదు. ఆప్షన్ ఏ చూసినట్లయితే మనకి కావాల్సిన ఫిగర్ ఇగో ఈ పైన షేడింగ్ అనేటువంటిది ఉంది, ఈ లైన్ అనేటువంటిది ఉంది, ఈ పిక్చర్ కూడా సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ ఏ అవుతుంది. ఇప్పుడు 22nd క్వశ్చన్ ఒకసారి చెక్ చేయండి. 22nd క్వశ్చన్ లో ఒక సర్కిల్ అనేటువంటిది ఒక పార్ట్ సర్కిల్ అనేటువంటిది ఇచ్చి ఈ మధ్యలోన కొంత పార్ట్ అనేటువంటిది మిస్ చేయడం జరిగింది. ఇందులో ఏ పిక్చర్ అయితే సరిపోతుంది చెక్ చేద్దాం. ఇది మనకి రాంగ్ సైడ్ లో ఉంది కాబట్టి ఇది కాదు. ఈ సైడ్ లో ఉండేవి ఆప్షన్ ఏ, ఆప్షన్ సి ఉన్నాయి, ఇది కాదు. ఆప్షన్ డి లో ఈ మధ్యలో ఫిల్ అవ్వాల్సిన పార్ట్ లేదు, సో ఇది కూడా కాదు. ఆప్షన్ బి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ట్వంటీ థర్డ్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 23rd క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకు ఒక ట్రయాంగిల్ షేప్ లోకి ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం ఏ పార్ట్స్ అయితే పెడితే ఇక్కడ ఇది ట్రయాంగిల్ షేప్ లోకి వస్తుందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ షేప్ లో ఉండి ఈ మధ్యలో ప్లేస్ ని ఒకసారి రెజ్యూమ్ చేయండి. ఈ విధంగా రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వచ్చే పిక్చర్స్ ఏమున్నాయి ఇందులో క్లియర్ గా చూసినట్లయితే ఆప్షన్ డి అనేటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఈ విధమైన స్లైడ్ ఉండి చూడండి, ఇక్కడ ఒక స్లైడ్ వచ్చింది, ఈ విధంగా స్లైడ్ వచ్చి ఒక ట్రయాంగిల్ షేప్ ని ఇక్కడ 23rd క్వశ్చన్ లో ఫిల్ చేస్తుంది. కాబట్టి మనకి ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ ఏ అవుతుంది. అదేవిధంగా 24th క్వశ్చన్ ని అబ్జర్వ్ చేసినట్లయితే 24th క్వశ్చన్ లో మనం ఇక్కడ ఏ పార్ట్ ని ఇక్కడ మనం పెట్టినట్లయితే ఏ పార్ట్ పెడితే ఇది ఒక స్క్వేర్ షేప్ లో లాగా వస్తుంది. ఏ పార్ట్ మనం ఇక్కడ పెట్టినట్టయితే ఇది ఒక స్క్వేర్ షేప్ లాగా వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన పార్ట్ ఈ విధంగా కటింగ్ అయ్యి ఈ విధంగా రావాల్సి ఉంటుంది.
సో ఇక్కడ ఆప్షన్ డిలో చూసుకుంటే కటింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఆప్షన్ డి అనేటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ బిలో కూడా కటింగ్ అనేటువంటిది మరి తక్కువగా ఉంది. ఇక్కడ ఇవి రెండు తక్కువగా ఉన్నాయి, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డిలో కటింగ్ చాలా ఎక్కువగా ఉంది, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ మిర్రర్ ఇమేజింగ్. మనకి మిర్రర్ ఇమేజింగ్లో మనకు ఒక క్వశ్చన్ ఫిగర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దాని ఎదురుగా ఈ వైపుగా ఒక అద్దాన్ని పెట్టడం జరుగుతుంది. ఈ అద్దంలో మనకి ఈ క్వశ్చన్ ఫిగర్ అనేటువంటిది ఏ విధంగా కనిపిస్తుంది, ఏ విధంగా కనిపిస్తుందో అది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 25th క్వశ్చన్ లో ఫ్యాన్ అనే అక్షరాలు ఇవ్వడం జరిగింది, ఎదురుగా మిర్రర్ ఇచ్చారు. మీ అందరికీ తెలుసు మిర్రర్ లో లెఫ్ట్ ఉన్నవి రైట్, రైట్ ఉన్నవి లెఫ్ట్ గా కనిపిస్తాయి. సో ఇది మనం ఎగ్జాంపుల్ గా ఇది మనం రైట్ అనుకుందాం, ఇది లెఫ్ట్ అనుకుందాం. లెఫ్ట్ అనుకున్నట్టయితే చూడండి ఇక్కడ FAN అనే అక్షరాలు ఉన్నాయి. ఈ N అనే అక్షరము ఇక్కడ చివర్లో ఉంది, రైట్ సైడ్ ఉంది. సో మిర్రర్ లోకి వచ్చేటప్పటికి ఇది లెఫ్ట్ సైడ్ రావాలి. ఈ F అనే అక్షరము రైట్ సైడ్ రావాల్సి ఉంటుంది, ఈ విధంగా రావాలి. ఏ అనే అక్షరం కూడా రివర్స్ లాగా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ అక్షరము NAF అని రావాలని మనం అనుకుంటున్నాము. సో ఇది కాదు. చూడండి ఈ మూడిట్లో ఇది కూడా కాదు. చూడండి ఇది ఏకంగా అక్షరాలన్నీ కూడా తిరగబడ్డాయి. ఇదే విధంగా ఇక్కడ కూడా ఏ అనే అక్షరం F అనే అక్షరం కూడా బాగా రివర్స్ లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఈ రెండు ఇమేజెస్ లో మిర్రర్ అనేటువంటిది కింద ప్లేస్ లో ఉన్నట్టుగా ఈ విధంగా ఉంటే ఏ విధంగా కనిపిస్తే ఆ విధంగా కనిపించడం జరిగింది. సో ఈ రెండు ఆప్షన్లు రాంగ్ ఆన్సర్ అవుతాయి. ఈ ఆప్షన్ అనేటువంటిది ఆప్షన్ బి అనేటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 26th క్వశ్చన్ కనుక చూసినట్టయితే 26th క్వశ్చన్ లో ఇక్కడ జెడ్ అనే ఒక లెటర్ ఇచ్చి ఈ జెడ్ కి ఈ కిందన ఒక లైన్, ఒక డార్క్ సర్కిల్, ఒక యారో పైన ఇవ్వడం జరిగింది. ఇక్కడ మిర్రర్ కనుక పెట్టినట్టయితే ఈ మిర్రర్ అనేటువంటిది రివర్స్ లో కనిపిస్తుంది. మిర్రర్ లో ఈ ఇమేజ్ అనేటువంటిది ఈ విధంగా రివర్స్ లో వస్తుంది. రివర్స్ లో వచ్చి ఈ రైట్ సైడ్ ఉండే ఇది లెఫ్ట్ సైడ్ కింద వైపుగా వస్తుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లో ఉండే ఈ యారో అనేటువంటిది రైట్ సైడ్ లో వస్తుంది. అంటే ఈ విధంగా ఉండే ఆప్షన్ ఎక్కడ ఉంటుందో జాగ్రత్తగా చూడండి. సో ఆప్షన్ సి చూడండి, ఆప్షన్ సి కనుక చూసినట్లయితే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డిలో ఆప్షన్ డిలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ డార్క్ సర్కిల్ అనేటువంటిది పైన ఇచ్చారు. సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఒక స్క్వేర్ ఇచ్చి ఈ స్క్వేర్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేసి మధ్యలో ఒక డయాగ్నల్ అనేటువంటిది గీయడం జరిగింది. ఈ డయాగ్నల్ కి ఒకవైపున లైట్ సర్కిల్, మరోవైపున ఈజ్ ఈక్వల్ టు అనేటువంటిది క్లాసులుగా ఇవ్వడం జరిగింది. ఇదే పిక్చర్ కనుక మిర్రర్ లో చూసినట్టయితే ఈ షేప్ అనేటువంటిది అదే విధంగా ఉంటుంది. దీని తాలూకా 4 పార్ట్స్ కూడా ఏ విధంగా మార్పు చెందవు. సో ఇక్కడ ఉండే ఈ డయాగ్నల్ అనేటువంటిది మనకి ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు వెళ్తుంది. కానీ మిర్రర్ లో చూసుకున్నట్టయితే ఇది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు వెళ్ళినట్టుగా ఈ విధంగా కనిపిస్తుంది. ఈ జీరో అనేటువంటిది ఈ ప్లేస్ లోకి వస్తుంది. ఈ జీరో అనేటువంటిది ఈ ఈజ్ ఈక్వల్ టు అనేటువంటిది కూడా మనకి ఇక్కడ వస్తుంది. సో ఆ విధంగా ఉండే పిక్చర్ ఇందులో ఏముంది, ఆప్షన్ సి. సో ఇది మనకి ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. 28th క్వశ్చన్ కనుక 28th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 28th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక స్క్వేర్ లో యారో సింబల్ లాంటి ఒక సింబల్ ఇచ్చి దీన్ని ఒక పార్ట్ గా చేశారు. మనకి ఆన్సర్ ఏమవుతుంది ఇది కనుక క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇది మనకి ఇక్కడ మనం ముందర చెప్పుకున్నాము, రైట్ సైడ్ ఉండేవి లెఫ్ట్ సైడ్ లాగా కనిపిస్తాయి, లెఫ్ట్ సైడ్ ఉండేవి రైట్ సైడ్ లాగా కనిపిస్తాయి. ఇది రైట్, ఇది లెఫ్ట్ అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ అక్కడ FAN ఫ్యాన్ లో అక్షరాల మాదిరిగానే ఇక్కడ ఉండే పిక్చర్ ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది. అంటే ఈ పిక్చర్ ఫస్ట్ రివర్స్ లో కనిపిస్తుంది, తర్వాత ఈ పిక్చర్
కూడా రివర్స్ లో కనిపిస్తుంది. అంటే మొదట ఈ డయాగ్నల్ షేప్ వచ్చి దాని తర్వాత ఈ యారో షేప్ అనేటువంటిది మిర్రర్ లో మనకి రావాల్సి ఉంటుంది. సో మొదట ఈ డయాగ్నల్ షేప్ ఉండే పిక్చర్స్ ఏవి చూసుకున్నట్టు ఈ మూడింట్లో ఫస్ట్ డయాగ్నల్ షేప్ ఉంది. సో ఈ 3 పిక్చర్లు ఏదో ఒకటి అవ్వచ్చు. ఇది ఆన్సర్ కాదు. చూడండి ఇక్కడ మనకి ఆప్షన్ సి లో చూసుకున్నట్టయితే ఈ యారో సింబల్ అనేటువంటిది చూడండి ఇది అదే మరి ఇక్కడ మనకి క్వశ్చన్ ఫిగర్ లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది, మార్పు చెందలేదు. సో ఇది చేంజ్ అవ్వలేదు కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ మార్పు అయితే చెందాయి. కానీ ఇక్కడ డయాగ్నల్ సింబల్ చూడండి, ఈ డయాగ్నల్ సింబల్ అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ ఫింగర్ ఇక్కడ డయాగ్నల్ సింబల్ అనేటువంటిది క్వశ్చన్ ఫిగర్ లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది, చేంజ్ అయినటువంటిది జరగలేదు. సో ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ ఏలో చూడండి డయాగ్నల్ కూడా చేంజ్ అయింది, అదే విధంగా ఈ యారో సింబల్ అనేటువంటిది కూడా చేంజ్ అవ్వడం జరిగింది. ఇది చేంజ్ అయింది, ఇది చేంజ్ అయింది. సో ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ పార్ట్ 8 పంచ్డ్ హోల్ ప్యాటర్న్, ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్. ఇక్కడ మనకి పంచ్డ్ హోల్ ప్యాటర్న్ లో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఫిగర్ లో ఏమి ఇస్తారంటే ఒక పేపర్ ని ఈ విధంగా ఫోల్డ్ చేశారు. ఇక్కడ మనకు చూపించిన మాదిరిగా ఫోల్డ్ చేశారు, దీన్ని మరలా ఫోల్డ్ చేశారు, ఈ విధంగా మరలా ఫోల్డ్ చేశారు. అంటే 3 సార్లుగా ఫోల్డ్ చేశారు. ఒకటి అడ్డగా ఫోల్డ్ చేశారు, మరలా అడ్డగా ఫోల్డ్ చేసి ఇక్కడ డయాగ్నల్ గా అనేటువంటిది ఇక్కడ ఫోల్డ్ చేసి ఈ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ దగ్గర ఇక్కడ పంచింగ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఈ పేపర్ ని కనుక అన్ఫోల్డ్ చేసినట్లయితే, విప్పినట్లయితే ఈ 3 డాట్స్ అక్కడ ఉంటాయి, అదే విధంగా కింద కూడా వస్తాయి. అంటే 3 3 6 డాట్స్ అవుతాయి. దీన్ని మరలా ఇంకోసారి అన్ఫోల్డ్ చేసినట్లయితే ఈ విధంగా వచ్చాయి, ఈ విధంగా 6 వచ్చాయి, ఇదే విధంగా ఇక్కడ కూడా 6 వస్తాయి, ఈ విధంగా 6 వస్తాయి. మరలా వీటిని అన్ఫోల్డ్ చేసినట్లయితే ఇక్కడ 6 పంచింగ్స్, అదే విధంగా ఇక్కడ కూడా 6 పంచింగ్స్ వస్తాయి. సో ఆ విధంగా ఉండే పిక్చర్ మనకి ఎక్కడ ఉంది చూడండి, మొత్తం మీద 24 పంచింగ్స్ 6 6 6 రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ బి, ఆప్షన్ డి అనేటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ గాని ఆప్షన్ సి గాని అవ్వాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మనం పంచింగ్ చేసినట్టయితే ఈ డాట్స్ అనేటువంటివి ఈ లైన్ కి పైన కింద రావాలి. అంటే ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా రావాల్సి ఉంటుంది, అంతే కదా. ఇక్కడ ఆప్షన్ ఏలో చూసుకున్నట్లయితే చూడండి, ఆప్షన్ ఏలో ఎలా వచ్చే పంచింగ్స్ అంటే ఈ విధంగా వచ్చాయి 4 పంచింగ్స్. ఇలా మనకి రాకూడదు పంచింగ్స్. ఈ విధంగా వచ్చి దాని తర్వాత ఈ విధంగా, అంటే ఒక రాంబస్ షేప్ మాదిరిగా ఈ విధంగా పంచింగ్స్ అనేటువంటిది రావాల్సి ఉంటుంది. సో ఆప్షన్ సి అనేటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి 30th క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ దీన్ని ఈ పేపర్ ని హారిజాంటల్ గా ఫోల్డ్ చేశారు, మరలా దీన్ని వెర్టికల్ గా మరలా ఫోల్డ్ చేసి ఇక్కడ పంచింగ్ అనేటువంటిది ఈ విధంగా చేశారు. పంచింగ్ చూడండి ఈ విధంగా చేశారు. అంటే ఇక్కడ పేపర్ ని ఎన్నిసార్లు ఫోల్డ్ చేశారు, 2 సార్లు ఫోల్డ్ చేశారు. ఈ ఫోల్డ్ ని కనుక ఇప్పినట్లయితే అన్ఫోల్డ్ చేసినట్లయితే ఈ పంచింగ్ అక్కడ వచ్చింది, అదే విధంగా ఇక్కడ కూడా వస్తుంది. మరలా అన్ఫోల్డ్ చేసినట్లయితే ఇక్కడ వస్తుంది, అదే విధంగా ఇక్కడ కూడా వస్తుంది. అంటే 4 వస్తాయి. ఈ విధమైన ఫ్లవర్స్ లాంటివి 4 వస్తాయి. చూడండి ఇక్కడ ఇది స్టార్ షేప్ లో కనిపిస్తుంది. సో ఇది కాదు, ఇది కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చాయి, ఇక్కడ 4 రావాల్సి ఉంటుంది అనుకున్నాం కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 31st క్వశ్చన్. 31st క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒక పేపర్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేశారు, మరలా దీన్ని మళ్ళీ డయాగ్నల్ గా ఇక్కడ మరలా ఫోల్డ్ చేసి ఇక్కడ పంచింగ్ అనేటువంటిది చేశారు. అంటే పేపర్ ని 2 టైమ్స్ ఫోల్డ్ చేసి ఒకసారి ఇక్కడ పంచింగ్ అనేటువంటిది పైన చేశారు. సో ఇక్కడ పేపర్ ని అన్ఫోల్డ్ చేసినట్టయితే అన్ఫోల్డ్ చేసేటప్పుడు ఇక్కడ వస్తుంది ఒక షేపు, అదే విధంగా ఇక్కడ కూడా ఒక షేప్ అనేటువంటిది వస్తుంది. మరలా దీన్ని అన్ఫోల్డ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ వస్తాయి, ఆల్రెడీ ఇక్కడ వచ్చింది, ఈ పైన వచ్చేది, అదే విధంగా కింద కూడా ఒక 4 ఫోల్డ్స్ ఒక 4
పంచింగ్స్ అనేటువంటిది వస్తాయి, అంటే 4 వస్తాయి. ఇక్కడ మనకి 6 కనిపిస్తున్నాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఈ 4 ఏ విధంగా ఉంటాయి చూడండి, ఇక్కడ పేపర్లో సెంటర్కి ఈ సైడ్లో సెంటర్కి చేశారు ఫోల్డింగ్. సో వచ్చేవి ఫోల్డింగ్స్ కూడా సెంటర్లోనే, ఇక్కడ మనకి వచ్చేవి పంచింగ్స్ అన్ని కూడా సెంటర్లోనే రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ బి, ఆప్షన్ సి చూసుకున్నట్టయితే పైన వచ్చాయి కాబట్టి ఇవి రెండు రాంగ్ ఆన్సర్ అవుతాయి. ఆప్షన్ సి అనేటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఆప్షన్ సి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ పంచింగ్స్ అనేటువంటి సెంటర్లో వచ్చాయి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 32nd క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పేపర్ని హారిజాంటల్ గా ఇక్కడ ఫోల్డ్ చేశారు, మరలా దీన్ని వెర్టికల్ గా నిలువుగా ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేసి ఇక్కడ కటింగ్ అనేటువంటిది ఈ పైన ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని మరలా అన్ఫోల్డ్ చేసేటప్పుడు, అంటే ఈ విధంగా వచ్చేటప్పుడు ఈ కటింగ్స్ ఎక్కడెక్కడ వస్తాయి, ఇక్కడ మనం చేసాము కాబట్టి దీన్ని అన్ఫోల్డ్ చేసేటప్పుడు ఇక్కడ వస్తాయి కటింగ్స్. అంటే ఒకసారి అన్ఫోల్డ్ చేసినప్పుడు 4 కటింగ్స్ వచ్చాయి. దీన్ని మరలా అన్ఫోల్డ్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ వెర్టికల్ గా చేశాం కాబట్టి ఈ విధంగా వచ్చింది. మరలా హారిజాంటల్ గా దీన్ని అన్ఫోల్డ్ చేస్తున్నాం. హారిజాంటల్ గా అన్ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ సగంగా ఉండే కటింగ్ అనేటువంటిది ఇక్కడ ఈ షేప్ అనేటువంటిది పూర్తవుతుంది. అంటే ఏ విధమైన షేప్ వస్తుంది, ఈ విధంగా ఒక షేప్ అనేటువంటిది ఒక రాంబస్ షేప్ మాదిరిగా వస్తుంది. ఈ విధంగా షేప్ వచ్చి ఇక్కడ ఫిల్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని విప్పేటప్పుడు ఈ విధంగా రావాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా వచ్చి రావాలి, అంటే ఇది ఈ షేప్ అనేటువంటిది ఫిల్ అవుతుంది. ఒక రాంబస్ షేప్ అనేటువంటిది ఇక్కడ రావాల్సి ఉంటుంది. సో ఆప్షన్ ఏలో చూడండి, ఈ రాంబస్ షేప్లు వచ్చి ఈ పైన మనం ఇచ్చిన కటింగ్స్ అనేటువంటివి ఈ విధంగా వస్తాయి. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ 9 స్పేస్ విజువలైజేషన్. ఈ పార్ట్ 9 స్పేస్ విజువలైజేషన్ లో మనకి కొన్ని కటింగ్స్ అయినటువంటివి ఇచ్చి, ఈ కటింగ్స్ అయినటువంటివి దగ్గరగా పెట్టినప్పుడు ఏ షేప్ లోకి వస్తాయి, ఇందులో ఏ షేప్ లోకి వస్తాయని మనం అబ్జర్వ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక 2 రెక్టాంగిల్స్ ఇచ్చి ఒక ట్రయాంగిల్, ఒక ఈ షేప్ అయినటువంటిది ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా దగ్గరగా పెట్టినప్పుడు ఏ షేప్ లోకి వస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఆప్షన్ ఏలో ఇవి 2 రెక్టాంగిల్స్ అనేటువంటివి లేవు, సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్స్ బిలో కూడా ఇక స్క్వేర్ షేప్లు ఇచ్చారు, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డిలో చూసుకున్నట్టయితే ట్రయాంగిల్స్ మనకి 2 ఇచ్చారు, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సిలో చూడండి 2 రెక్టాంగిల్స్ ఇచ్చారు, అదేవిధంగా ఈ పైన ఉండే షేపు, అదేవిధంగా ఈ పైన ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ అయినటువంటిది ఇక్కడ ఉంది. ఈ ఇక్కడ ఉండే ట్రయాంగిల్ అయినటువంటిది ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఒక సెట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ అయినటువంటిది ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ 34th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 34th క్వశ్చన్ చూసినట్టయితే ఒక రెక్టాంగిల్, ఒక స్క్వేర్, 2 స్క్వేర్ షేప్లు ఇచ్చారు. 34th క్వశ్చన్ లో ఒక రెక్టాంగిల్, 2 స్క్వేర్ షేప్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని దగ్గరగా పెట్టినట్లయితే మనకి పిక్చర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక రెక్టాంగిల్, 2 రెక్టాంగిల్స్ ఇక్కడ మనకి ఇచ్చారు, సో ఇది ఆప్షన్ ఏ అనేటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డిలో ఒక ట్రయాంగిల్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది, సో క్లియర్ గా తెలుస్తుంది ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి కానీ ఆప్షన్ సి కానీ అవుతుంది. ఆప్షన్ బిసిలో చూసినట్టయితే సి ఆప్షన్ లో ఉండే కిందన ఉండే రెక్టాంగిల్ అనేటువంటిది కొంచెం పెద్దగా ఉంది, చాలా వైడ్ గా ఉంది. రెక్టాంగిల్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది, సో ఇది కాదు. 34th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ 35th క్వశ్చన్. 35th క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ షేప్లన్నింటినీ కూడా మనం దగ్గరగా చేసినట్లయితే చూడండి, ఈ షేప్లన్నింటినీ కూడా దగ్గరగా చేసినట్లయితే ఏ విధంగా వస్తుంది, చూడండి. ఇక్కడ మనకి ఇది మధ్యలో ఉన్నట్టుగా
ఇచ్చారు. చూడండి ఈ మధ్యలో ఈ విధంగా మధ్యలో ఉండే షేప్ ఇందులో మనకి క్వశ్చన్ ఫిగర్ లో కనిపించలేదు. కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటిది క్లియర్ గా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ లో 3 డయాగ్రామ్స్ అనేటువంటివి ఇచ్చారు, కానీ ఇక్కడ ఆప్షన్ డి లో 4 కనిపిస్తున్నాయి. సో ఇది కూడా క్లియర్ గా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి లో చూసుకున్నట్లయితే ఈ షేప్ అనేటువంటిది మనకి ఎక్కడ కూడా క్వశ్చన్ ఫిగర్ లో ఒక స్క్వేర్ షేప్ అనేటువంటిది లేదు. చూడండి ఎక్కడ కూడా మనకి స్క్వేర్ షేప్ అనేటువంటి లేదు, కానీ ఇక్కడ స్క్వేర్ షేప్ అనేటువంటిది కనిపిస్తుంది. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో మిగిలింది ఆప్షన్ బి. ఈ వీటన్నిటిని కూడా చూడండి, ఈ ఇక్కడ ఉండే ఈ పైన ఉండే ఫిగర్, ఈ ఉండే ఫిగర్ ఇది అవుతుంది, ఈ ఫిగర్ ఇది అవుతుంది, సో ఈ ఫిగర్ ఇది అవుతుంది. సో క్లియర్ గా మనకి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ 36th క్వశ్చన్. 36th క్వశ్చన్ లో వీటన్నిటిని కూడా మనం దగ్గరగా తెచ్చినట్లయితే ఈ విధమైన షేప్ వస్తుంది. చూడండి ఇక్కడ వీటిని కనుక చూసినట్లయితే ఈ వెనక ఉండే షేప్ అనేటువంటిది చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ ఆప్షన్ బిలోను అదేవిధంగా ఆప్షన్ డిలోను ఈ షేప్ అనేటువంటిది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. సో ఇది ఈ రెండు రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. అదేవిధంగా ఆప్షన్ సి చూడండి, ఆప్షన్ సిలో మనకి అక్కడ ట్రయాంగిల్ షేప్ అనేటువంటిది ఇచ్చారు, కానీ ఇక్కడ ట్రయాంగిల్ లేదు. చూడండి ఈ లెంత్ అనేటువంటిది ఈ సైడ్ పెరిగింది, ఇక్కడ పెరిగింది. సో ఇది ట్రయాంగిల్ కాదు. సో ఇది కూడా క్లియర్ గా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఏ చూడండి, ఈ ఫస్ట్ ఉండే పిక్చర్ సర్కిల్ ఈ ఓవెల్ షేప్ అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అనేటువంటిది ఇక్కడ క్లియర్ గా ఉంది, ఈ మధ్యలో ఉండే షేప్ ఇది. సో మనకి ఆప్షన్ ఏ అనేటువంటి మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ 10 ఎంబెడెడ్ ఫిగర్. పార్ట్ 10 ఎంబెడెడ్ ఫిగర్. ఈ ఎంబెడెడ్ ఫిగర్ ఏంటంటే ఇది ఒక హిడెన్ పిక్చర్ మాదిరిగా ఉంటుంది. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఫిగర్ లో ఒక ఫిగర్ అనేటువంటిది ఇస్తారు. ఈ ఫిగర్ మనకి ఇందులో ఎక్కడ ఉందో మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ 37th క్వశ్చన్ లో ఒక ఎఫ్ మాదిరిగా ఉండే ఒక షేప్ అనేటువంటి ఇచ్చారు. ఎఫ్ మాదిరిగా ఉండే షేప్ మనకి ఇందులో ఎక్కడ ఉందో మనం అబ్జర్వ్ చేసి చెప్పాలి. ఈ 4 ఫిగర్ లో ఎక్కడ ఉందో మనం అబ్జర్వ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. చూడండి ఎఫ్ మాదిరిగా ఉండే షేప్ ఇది, ఈ లెంత్ కూడా ఇంచుమించుగా సరిపోదు. ఆప్షన్ ఏ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఎఫ్ మాదిరిగా ఉండే షేప్ అనేటువంటిది కనిపించడం లేదు. ఉన్నా సరే ఇవి చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. ఇవి వీటి తరపు లెంత్ అనేటువంటివి చిన్నవిగా ఉన్నాయి. సో ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఆప్షన్ బిలో కూడా మనకి ఎఫ్ మాదిరిగా ఉండే షేప్ అనేటువంటిది మిస్ అవుతుంది, ఎక్కడ లేదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సిలో ఆప్షన్ డిలో ఎఫ్ మాదిరిగా ఉండే పిక్చర్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి ఈ విధంగా మనం ఎజ్యూమ్ చేసుకున్నట్టయితే ఎఫ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కూడా ఇక్కడ ఉంది. కానీ వీటి తాలూకా ఆప్షన్ డిలో లెంత్ కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎఫ్ మాదిరిగా ఉండే షేప్ అండి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డిలో ఇది మధ్య నుంచి మనకి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది, అలాగే అవుతుంది. ఆప్షన్ సిలో మొదటి నుంచి స్టార్ట్ అయితే ఈ లెంత్ అనేటువంటిది ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో ఈ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ అనేటువంటిది ఆప్షన్ సిలో మ్యాచ్ అవుతుంది. ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 38th క్వశ్చన్ లో ఒక జెడ్ మాదిరిగా ఉండే ఒక షేప్ అనేటువంటిది ఇందులో ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లియర్ గా తెలుస్తుంది. ఆప్షన్ డిలో జెడ్ మాదిరిగా ఉండే షేప్ అనేటువంటిది మనకి ఎక్కడ కూడా కనిపించడం లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఎక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. సో ఆప్షన్ ఏ కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బిలో చూడండి, ఆప్షన్ బి చూసినట్టయితే ఇక్కడ వెళ్తుంది. ఆప్షన్ డిలో ఆప్షన్ సిలో కూడా ఇలా వస్తుంది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ లింక్ లేదు, ఈ మధ్యలో లింక్ లేదు. సో ఆప్షన్ సి కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్
బిలోనే మనకు ఆ విధమైన షేప్ కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 39th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఓవెల్ షేప్ మాదిరిగా ఉండే ఒక షేప్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధమైన షేప్ మనకి క్లియర్ గా ఆప్షన్ బి లో క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ డి లో ఈ షేప్ అనేటువంటిది కాస్త రౌండ్ గా వచ్చింది. సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి రౌండ్ షేప్ ఉంది, ఇక్కడ షేప్ కూడా లేదు. సో ఇక్కడ ఆప్షన్ బి అనేటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. 40th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి జెడ్ మాదిరిగా జెడ్ షేప్ అనేటువంటిది ఇక్కడ ఉంది. ఈ జెడ్ షేప్ అనేటువంటిది ఇందులో ఎక్కడ ఉంది అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఆప్షన్ బిలో ఎక్కడ కూడా మనకి జెడ్ షేప్ అనేటువంటిది డిస్ప్లే అవ్వట్లేదు. అదేవిధంగా ఆప్షన్ సిలో కూడా జెడ్ షేప్ అనేటువంటిది డిస్ప్లే అవ్వట్లేదు. ఆప్షన్ ఏలో మనకి క్లియర్ గా జెడ్ షేప్ ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా ఆప్షన్ డిలో కూడా జెడ్ షేప్ అనేటువంటిది ఉంది. చూడండి ఇక్కడ మనకి ఇందులో మనకి రెండు జెడ్ షేప్లు కూడా కనిపిస్తాయి. ఆప్షన్ చూడండి కూడా ఒక జెడ్ షేప్ అనేటువంటిది ఈ విధంగా ఫామ్ అవుతుంది. రెండు జెడ్ షేప్లు కూడా ఒక జెడ్ షేప్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. చూడండి రెండు జెడ్ షేప్లు ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ డి అవుతుంది. Hey guys, hi. If you like the video, like it, share it, comment on it. Please to subscribe and hit the bell icon for more notifications. Thank you.